కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే ఆల్రెడీ చేసిందే నేరము నిందితుడు. ఇప్పుడు మీరు అన్నట్టు రేప్ కేసులో 45 డేస్లో బెయిల్ ఇవ్వాలంటారు. కానీ సామాన్య ప్రజలకి చట్టాల గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి నేరం చేసిన నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఏంటి, అది కూడా 45 రోజుల్లో అనే కోణంలో కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమంటారు మరి? అంటే నేరము రుజువు కావాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేప్ కేసులో నేరం ఎలా రుజువు అవుతుంది? ఇప్పుడు సైమల్టేనియస్గా ఇప్పుడు ఏమైనా కనిపించిన ఏమైనా టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి ప్రాబ్లం లేనప్పుడు రుజువు అయినప్పుడు టెస్ట్లలో రుజువు చేసినప్పుడు ఆయన రుజువు అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని మనం పరిగణించి నిందితుడుగా పరిగణిస్తారు. కోర్టు కూడా ఏంటంటే పొటెన్షియల్ టెస్ట్ అని చెప్పి చేస్తారు. దాన్ని పరిగణించి ఆ రిపోర్ట్ని బేస్డ్ ఆన్ మెడికల్ రిపోర్ట్ ఆ నిందితుడు శిక్ష పడుతుంది. అంటే అది నిందితుడికి శిక్ష అనేది ఎలాగా అంటే ఏంటంటే మెడికల్ రిపోర్ట్స్ వల్ల కోర్టు వాళ్ళు శిక్ష వేయటం జరుగుతుంది. కానీ నిందితుడికి ఈ రోజులలో నిందితుడికి ఏమవుతుంది ఏంటిది అనేది శిక్ష పడాలా వద్దా అనేది మేము అడ్వకేట్లం కోర్టులలో జడ్జి గారి ముందు చెప్పడం జరుగుతుంది. మేము బెయిల్ ఇవ్వాలని చెప్పి చెప్తాము. కానీ ఈ రోజులలో ఏంటంటే అన్యాయంగా కొంతమంది నిందితులకు శిక్షలు పడుతున్నాయి. దానికోసం మేము పోరాడటానికి మేము ఉన్నాము, అడ్వకేట్లము. నిందితుడు శిక్షలు పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఇంకోటి ఏంటంటే